హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 5th and 6th జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సిజిఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నీతి ఆయోగ్ జూలై 2026లో ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు వ్యూహాత్మక రోడ్ మ్యాప్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక లక్ష్యం ఆయుర్వేదాన్ని ఆధారిత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్య వ్యవస్థగా మార్చడం. ఇది 3 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. అది అందుబాటు, అంగీకారం, ప్రచారం, పరిశోధన మరియు అంతర్జాతీయ సహకారాలపై దృష్టి సారిస్తుంది. వికసిత్ భారత్ 2047 దృష్టితో భారత ఆయుర్వేదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ప్రణాళిక ఇది. జూలై 2026లో జనరల్ ధీరజ్ సేథ్ భారత సైన్యానికి 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పదవి బాధ్యతలు స్వీకరించి విజయ్ రోడ్ మ్యాప్ను ప్రారంభించారు. ఈ వ్యూహం భారత్కు సిద్ధమైన సాంకేతిక ఆధారిత స్వయం నిర్భర సైన్యాన్ని నిర్మించడమే లక్ష్యం. విజయ్ అంటే విజిలెన్స్, ఇన్నోవేషన్, జాయింట్నెస్, ఆత్మనిర్భరత, యోధా ఫస్ట్ అనే 5 స్తంభాలు. ఇది వికసిత్ భారత్ 2047 దృష్టితో భారత రక్షణ వ్యవస్థను మారుస్తున్న ప్రణాళిక. జూలై 2026లో ఎయిర్ ఇండియా ముంబైలో ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీతో ఎంఆర్ఓ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ రంగంలో సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంఓయు భారతదేశాన్ని ప్రపంచ విమానం ఎంఆర్ఓ కేంద్రంగా మార్చే లక్ష్యంతో సాంకేతిక నైపుణ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఇది మునుపటి ఒప్పందాలపై ఆధారపడి ఎయిర్బస్ A320 ఫ్లీట్ మద్దతు మరియు బెంగళూరు సదుపాయాల అభివృద్ధిని విస్తరిస్తుంది. టాటా గ్రూప్ మరియు సింగపూర్ ఎయిర్లైన్స్ సహా యాజమాన్యంతో ఎయిర్ ఇండియా భారత విమాన రంగంలో స్వయం నిర్భరతకు దారితీస్తుంది. జూలై 1 నుండి 3 వరకు జపాన్ ప్రధాని సనాయే టకౌచి భారత ప్రధాని మోదీ ఆహ్వానంతో భారత పర్యటన చేశారు. ఇరు దేశాలు ఏఐ, శుభశక్తి, ఖనిజాలు, బయోటెక్ మరియు ఆర్థిక భద్రత రంగాల్లో 16 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మోదీ మరియు టకౌచి జెట్రో ఆతిథ్యంలోని భారత జపాన్ ఆర్థిక సదస్సులో మారుతి సుజుకి 4వ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ పర్యటన భారత జపాన్ సంబంధాలను సాంకేతిక మరియు రక్షణ రంగాల్లో మరింత బలోపేతం చేస్తుంది. జూలై 2026లో ఐక్యరాజ్య సమితి ఎస్డీఆర్ 2026 నివేదికలో భారతదేశం 167 దేశాల్లో 94వ స్థానంలో ఉన్నది. ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా భారతదేశం 2025లో 99వ స్థానం నుండి మెరుగై 68.3 పాయింట్లు సాధించింది. భారతదేశం విద్యుత్ ప్రవేశం మరియు డిజిటల్ కనెక్టివిటీ రంగాల్లో పురోగతి చూపించింది. అయితే ఆహార భద్రత, ఆరోగ్యం, లింగ సమానత్వం మరియు పర్యావరణ రంగాల్లో ఇంకా సవాళ్లుగా ఉన్నాయి. జూలై 2026లో జెనీవాలో ఐటియు అంతర్జాతీయ దూరసం ప్రక్షేపణ సంఘం ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్ను ప్రారంభించింది. భారతదేశం నుంచి ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్, లక్ష్మీ మిట్టల్ ఈ కమిషన్లో స్థాపక సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ కమిషన్ ఏఐను ప్రపంచ మంచి కోసం ఉపయోగించే విధంగా నమ్మకం, సమాన అవకాశాలు మరియు డిజిటల్ సమావేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెన్నై నీటి సరఫరా మరియు శానిటేషన్ ఆధునీకరణ కోసం $250 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ అమృత్ 2.0 మరియు అర్బన్ ఛాలెంజ్ ఫండ్తో సమన్వయంగా నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. 170 కిలోమీటర్ల పైపులు, 7 నీటి పంపింగ్ స్టేషన్లు, 38 సీవర్ స్టేషన్ల ఆధునీకరణ ఈ ప్రాజెక్టులో భాగం. చెన్నై భారతదేశంలో మొదటి నగరంగా రింగ్ మైన్ వాటర్ సిస్టమ్ అమలు చేస్తుంది. జూలై 2026లో పేటీఎం యూరప్, లక్సెంబర్గ్ సిఎస్ఎస్ఎఫ్ నియంత్రణ సంస్థ నుంచి పేమెంట్ ఇన్స్టిట్యూషన్ లైసెన్స్ పొందింది. ఈ లైసెన్స్తో పేటీఎం యూరప్ యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలో నియంత్రిత చెల్లింపుల సేవలను అందించగలదు. పేటీఎం క్లౌడ్ టెక్నాలజీస్ €9 మిలియన్ మూలధనాన్ని పెట్టుబడి చేసి వ్యాపార విస్తరణకు మద్దతు ఇస్తుంది. 2026లో ఆర్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ పై మొత్తం 66.7 లక్షల జరిమానాను విధించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 63.6 లక్షల జరిమానా వేసి కేవైసీ రికార్డులు సమయానికి అప్లోడ్ చేయకపోవడం మరియు వడ్డీ రేట్లలో తప్పిదాలపై చర్య తీసుకుంది. జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ పై 3.1 లక్షల జరిమానా కేవైసీ నిబంధనల్లో లోపాల కారణంగా వేసింది. ఈ చర్య సికేవైసీఆర్ ఫ్రేమ్వర్క్ మరియు ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ అమలులోకి కఠినతను ప్రతిబంధిస్తుంది. జూలై 2026లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీకి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హ్యుమానిటేరియన్ అవార్డు లభించింది. ఆమెకు టాంపా నగర మేయర్ జేన్ క్లస్టర్ కీ టు ది సిటీ గౌరవాన్ని కూడా అందించారు. ఈ అవార్డులు ఆరోగ్యం, విద్య, క్రీడలు, సంస్కృతి, సమాజ అభివృద్ధి రంగాల్లో ఆమె సేవలకు గుర్తింపుగా ఇచ్చారు. జూలై 2026లో భారత ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ అగ్నికుల్ సాక్స్మోస్ ఫిన్లాండ్కి చెందిన ఐసీఈవైఈ సంస్థతో కలిసి ఎస్ఏఆర్ ఉపగ్రహ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం భారత్ ఇన్నోవేటివ్ సమ్మిట్లో ఫ్రాన్స్లోని నీస్ నగరంలో సంతకం చేయబడింది. ఈ భాగస్వామ్యం ద్వారా
భారతదేశంలో ఉపగ్రహ తయారీ, ప్రయోగం మరియు రాడార్ ఆధారిత భూమి పరిశోధన వ్యవస్థలు అభివృద్ధి చేయబడతాయి. ఈ సాంకేతికత విపత్తు నిర్వహణ, సరిహద్దు పర్యవేక్షణ, పర్యావరణ పరిశీలన మరియు రక్షణ రంగాల్లో ఉపయోగపడుతుంది. జూలై 2026లో అదానీ ఎంటర్ప్రైజెస్ మరియు ఇంటర్నేషనల్ రీసోర్సెస్ హోల్డింగ్ సంస్థలు ఒడిశా ప్రభుత్వంలో కలిసి 11.5 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన అల్యూమినియం ప్రాజెక్టుగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మైనింగ్, రిఫైనింగ్, స్మెల్టింగ్, పవర్ జనరేషన్ మరియు తయారీ రంగాలను ఒకే విలువ గొలుసులో సమీకరించనున్నాయి. 2 దశల్లో అభివృద్ధి చేయబడే ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 53,500 ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఇది ఒడిశాలోని అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా భారత మెటలర్జీ రంగంలో చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలవనుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 7th జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.